గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. వెళ్ళి కూర్చోండి. అయ్యో సార్, మా నెంబర్లని సీరియల్లో ఉండాలి కదా సార్? ఉండాలిరా, కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను. వెళ్ళి వెతుక్కోండి. అయిపోయారు. క్యాండిడేట్ పక్కన పడితే హ్యాపీగా కొట్టుకోవచ్చు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. సార్ నా నంబర్ కనిపించట్లేదు సార్. ఎందుకు కనిపిస్తుందిరా? దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ కి పట్టించావు కదా, అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా, అందుకని కూర్చో. ఇదిగో ప్యాడు, ఇదిగో క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, ఇదిగో ఆన్సర్ పేపర్. ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా, ఇదిగో టెక్స్ట్ బుక్, ఇదిగో గైడ్. ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాశావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. సార్ నాకెందుకు సార్ ఈ బుక్లు, ఈ గైడ్లు? నేను నా బుర్ర ఉపయోగించి రాస్తాను సార్. నువ్వు బుర్ర ఉపయోగించి రాస్తావా? సరే రాయరా, బుర్ర ఉపయోగించి రాయ్. ఏంటది 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 ఏంటది? ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూపించు సార్. చూపించు. మీరు బుక్లు గైడ్లు ఇస్తేనే వద్దన్నాను, నన్నే అనుమానిస్తారా సార్? నో క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు. చూడండి. రాసుకో. అయ్యో పద్మ, నీ పేపర్ ఇవ్వా ప్లీజ్. చూపివా? క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు వీడు, ఇంకేం రాస్తాడు? బుక్స్ లో ఆన్సర్లు ఎత్తికే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు? ఇదేంటారు బాబు, పేపర్ ఇంత టఫ్ గా ఉంది. ఇది కూడా పిడుగ్గాడి కొట్టా ఉంటుంది. బుర్ర గోకినా నీకు తెలియలేదురా? సార్ మీరా గోకింది? నేనే గోక్కున్నాను అనుకున్నాను సార్. అమ్మో, వీటితో పెట్టుకో. ఏంటి తెలుగు పేపరా సార్? అవును. నేను ఇంగ్లీష్ ప్రిపేర్ వచ్చాను సార్. నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా? నేను నీకు 0 వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర కాదు నాటకాలు. క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే శాస్త్రి చంపేస్తా, కాపీ కుట్టావంటే. టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. బావా నువ్వు ఇటు కూర్చో, నేను అటు కూర్చుంటాను. ఓకే సార్. 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ 65, 2 చికెన్ 65, చికెన్ సూప్, చికెన్ సూప్ అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. ఓకే సార్. బావా ఆయన ఆర్డర్ ఇచ్చేసావు, జేబులో డబ్బులు ఉన్నాయా? జేబులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. మరి నాకు జేబులు కూడా లేవే. అవన్నీ తిన్న తర్వాత ఆలోచిద్దాం గానీ రేపు డేట్ ఏంటో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మన ఫ్రెండ్ పేకాట పాపారావు చచ్చిపోయారు, అప్పటికి సంవత్సరం అయింది కదా. వాడి జ్ఞాపకార్థం మన ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. మరి పేకాట వద్దా? తప్పనిసరిగా ఆడదాం. మన పేకాట పాపారావు గారి జ్ఞాపకార్థం ఆడదాం. ఆకలేసేస్తుంది బావా. వచ్చేసి ఇక్కడ పెట్టు, ఆయన పెట్టు, గబగబా పెట్టు, ఆకలేస్తుంది. అక్కడ పెట్టు, వెళ్ళు. ఓకే సార్. చికెన్ బావా ముందు సూప్ తాగనే. కానీ సార్ అక్కడ కూర్చున్నారే వాళ్ళిద్దరూ తిని బిల్లు ఎక్కొట్టడానికి వచ్చినట్టున్నారు సార్. అదే చూస్తున్నాను వాళ్ళని. సార్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో సార్? వాళ్ళు ఎప్పట్లా గొడవ పడేటట్టున్నారు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను, జస్ట్ చూస్తూ ఉండు. ఓకే సార్. హలో పోలీస్ స్టేషన్. అయిపోయింది బిల్లు. నువ్వు వెళ్ళు, మేము ఇస్తాను, నువ్వు వెళ్ళు. బావా ఇంత బిల్లు అయింది, నీకు జేబులో డబ్బులు లేవు, నాకు జేబులు లేవు, ఎలాగా? బాబా మన ఇద్దరు గొడవ చేసేలా ఉంటుంది. స్టార్ట్ చెయ్యి. మా అక్కను నువ్వు మోసం చేస్తావా? ఎవడరా మోసం చేసింది? నువ్వే మోసం చేసావు. మీ అక్కను నాకు ఇచ్చి పెళ్లి చేసేప్పుడు ఏమన్నావు? ఇన్స్టాల్మెంట్స్ లో కారు కొని పెడతాను. నేను అనుకున్నాను కారు కొని ఇన్స్టాల్మెంట్స్ కడతావు అనుకున్నా. నువ్వు కారును ఒకసారి, స్టీరింగ్ ఒకసారి, టైర్ ఒకసారి, ట్యూబ్ ఒకసారి ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తావా నువ్వు? అవన్నీ కలిపితే కారు అవుదా? అవుద్ది. అలా చేస్తావా? ఇలా మోసం చేస్తావనే మీ అక్కన అరేబియా వాడికి బేరం పెట్టాను నేను. మా అక్కను అరేబియా వాడికి బేరం పెట్టాను రా. అంటే మా అక్క పిడకలు కుట్టుకుంటూ ఎడారిలో తిరగాలని
ఉండబోతాడు గొడవలో ఉంటుంది నాకేంట్రా అసలు నువ్వు చేసిన మోసానికి సమాధానం చెప్పరా నాకు ఏంటి మాట ఏంటి ప్రాబ్లం వీళ్ళు ప్రతిసారి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు ఒకసారి వచ్చి చూడండి ఎందుకు నవ్వుతున్నావు కామెడీగా అనిపించి వీళ్ళు ఎప్పుడు ఇలాగే వచ్చి గొడవ పెట్టుకుని బిల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నారు సార్ ఎవడక్క దుబాయ్ లో ఉందో ఎవడక్క పెద్దాపురంలో ఉందో మాకు తెలుసు కానీ మీ దొంగ దెబ్బలాట్లు మా దగ్గర కాదురా ఈ డైలాగ్ నాది నా అకౌంట్ లో వేసుకోండి డైలాగ్ అలాగే సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ఎప్పుడు దొరికితే అప్పుడు బొక్కలో వేస్తూ అవటమే ఇంద్రా స్టైల్ నడవండి పోలీస్ స్టేషన్ కి 10 కాలాలు పట్టి చల్లగా ఉండి తల్లే అయ్యో పప్పు సరిపలే ఆసన వచ్చేస్తుంది అన్నం చూడు మల్లెపూల నువ్వు ఇక్కడ ఉన్నావురా బిక్షపతి నిన్ను లక్ష్మీపతం చేద్దాం అనుకున్నాను రా ఊరుకోండి బాబా ముత్తులతో జోకులు వేస్తారేంటి జోకులు కాదురా నేను చెప్పినట్టు విన్నావంటే నీ కూతురు పెళ్లి అవుతుంది అది గొప్పింటి కోడలు అవుతుంది అట్టగా బాబు దూరంగా ఉండదు కాళ్ళకి దండ పెట్టి శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి కళ్ళు కనపట్లేదు ఎలా కత్తిరి తీసేవట్రా గడ్డం పెట్టుగా ఎంత మనోహర దృశ్యం అండి ఎంత పరస్పర సహకారం అండి మొన్నటికి మొన్న తండ్రి గారు కొడుకు క్షౌరం చేస్తే ఇప్పుడు కొడుకు తండ్రికి క్షౌరం చేస్తున్నాడు పైసా ఖర్చు లేదు కదా ఎంతకి సంబంధం సంగతి ఏం చేసావు ఏం చేయడం ఏమిటండి లక్షణంగా ఖాయం చేసుకొచ్చాను ఏం చేసావు మీరు 2 ఎకరాల పొలం ఉండాలన్నారు 4 8 ఎకరాలు ఉన్నా మీరు ఎన్ని ఇళ్ళు ఉండాలన్నారు 1 10 ఇళ్ళు ఉన్నాయి అయ్యో బాబోయ్ మీరు ఇతగాడి మీద ఖర్చు పెట్టిన మొత్తం చూస్తే 1,00,000 రూపాయలు కానీ వాళ్ళు 10 లక్షలు ఇస్తా ఉన్నారు 10 లక్షలే కానీ ఒకటే లోపం ఏమిటా కళ్ళు లేవు నాయనలు అమ్మాయి ఊరుకా కళ్ళు దగ్గర నుంచి అవి కొనండి ఇవి కొనండి అవి కొనండి చంపేస్తారు కళ్ళు లేవనుకో టీవీ కొనక్కర్లేదు సినిమాకి తీసుకెళ్ళక్కర్లేదు పువ్వులు కొనక్కర్లేదు ఏవి అక్కర్లేదు ఓన్లీ కాపురమే ఏమంటావు కళ్ళు లేని అమ్మాయి కాదండి అమ్మాయి తండ్రికి మరీ మంచిది మనకు కావాల్సిందంతా తెల్ల కాగితాల మీద రాజేసి ఆ గుడ్డ చేత ఒక్క వేలు ముందు నొక్కించేస్తే సరి వేయించేస్తావుగా వేలుముద్ర తప్పకుండా ఆ పని చేయించామనుకో ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగు మేళాలు తాళాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కచేరి జ్యోతిలక్ష్మి డాన్స్ స్వీట్ హాట్ గొడవ అయ్యో బాబోయ్ మాయవదాలు పెళ్లి చూసావు కదా ఆ లెవెల్లో భువనాంతరాలు దద్దరిల్లా చేయించేస్తాడు పెళ్లి ఆగండి సడన్ గా స్వీటీ కేంద్ర మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది అదే నాకు అనుమానంగా ఉంది అసలే పొద్దున్న ఎడం అదే నో ప్రాబ్లం రా స్వీటీకి సూర్యకాంత్ అంటే చచ్చేంత ఇష్టం అందులో ఇవాళ వాడి బర్త్డే అయితే లోపల ఏం మొహమాట పడద్దు ఏం కావాలన్నా ఆర్డర్ ఇవ్వండి షూర్ చికెన్ అండ్ ఫిష్ మా ఇంట్లో డైలీ ఫిష్ తిరిగి బోర్ కొడుతుంది మీ ఇంట్లో రోజు ఎండి చేపలు తింటారు కదా కరెక్ట్ గా చెప్పావు మరి జాక్సన్ కాస్త నీ డాన్స్ ఆపి ఏం కావాలో చెప్పు ప్రాన్స్ వాడికి ఫ్రాన్స్ అయితే నాకు అమెరికా ఫ్రాన్స్ అంటే రొయ్యలు రా ఏం కావాలి సార్ ఏమున్నాయండి పిజ్జాస్ బర్గర్స్ ఐస్ క్రీమ్ షేక్స్ కేక్స్ స్వీటీ ఆర్డర్ చేయమంటావా బిగ్ ప్రెషర్ ఏమేమి అన్ని ఒక ప్లేట్ తీసుకురావా ఒరేయ్ నాకు ఇంకా డౌట్ గానే ఉందిరా నోరు మై ఏమంటున్నాడు అది నీకు కన్ను కొడతాను నేను ఎప్పుడన్నాను నువ్వు అన్నావులే నాకు వినబడింది ఫర్గెట్ ఇట్ చెంచులక్ష్మి కంచువీరుడు 100 days ఫంక్షన్ కి ఇంతకన్నా గ్రాండ్ పార్టీ ఇస్తాను కడుపులో కొంచెం ఖాళీ ఉంచు మళ్ళీ పార్టీ ఉందట ఓకే ఓకే చీటి చక్కటి ఫుడ్ పెట్టించావు వాష్ బేసిన్ ఎక్కడుంది తెలిస్తే బాగుందిరా ఇప్పుడు చూస్తాను తెలిసిందా ఓకే గైస్ మీకు మ్యాజిక్ షో చూపిస్తాను ఈ గ్లాస్ లో ఉన్న నీళ్లు మీకు ఇష్టమైన కలర్స్ లోకి మారిపోతాయి నీకే కలర్ అంటే ఇష్టం రెడ్ నీకు బ్లాక్ అరే మైకల్ నీకు గ్రీన్ అరే నీకురా బ్లూ ఓకే ఒరే మీరు అటు వెళ్ళండి రా మీరు ఇటు రండి మ్యాజిక్ అంతా కలర్ మారుతుందంట ఓ చెప్పేస్తుంది కాదు మొత్తం కాదు మీరంతా చేతులు చాపండి ఓకే అలా కాదమ్మా ఇలాగా ఓకే చూపు తిప్పకుండా ఈ నీళ్ళకి తలాగే చూస్తుండండి మీ కలర్లు మారిపోతాయి రండ్రా ఏ సీటు వెళ్ళిపోతురా లేచారో పగిలిపోతాయి ఏంట్రా చెప్పకు దెబ్బ
మా స్వీటీతో పెట్టుకుంటారా? దట్ ఈస్ స్వీటీ. రంగులు మారుస్తారని చెప్పి మన జాతకాలు మార్చేది కదరా. నేను చెప్తే విన్నారా? నా లెఫ్ట్ ఏమిటి గ్లాసులతో ఆటలాడుతున్నారేంటి? మా జీవితాలతోనే ఆడుకుందయ్యా. ఠీకే బిల్లు కట్టండి. బిల్లా మేమెందుకు కట్టాలి? మా దగ్గర డబ్బులు. अपने बाप का माल समझ के 400 తిన్నారా? 400? अरे तेरी बिल बन रहे नहीं, ग्लास तोड़ रहे, कपड़े उतार. ఏమంటున్నారా? బట్టలు ఇప్పమంటున్నాడు. ఎలా ఇప్పుతాం రా? వాడు అసలే సర్దార్జీ. उतार.